హాయ్ అండి. హలో. నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. సహజంగా మనము అంటే పూజలు భగవంతుని సన్నిధిలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అంటే చరిత్ర గల ఆలయాల వద్దకెళ్ళి మనం మనకిష్టమైనటువంటి దేవుడిని ఉదాహరణకి తిరుమల వెంకటేశ్వర స్వామిని కావచ్చు, ఇట్లా మహాశివుడిని కావచ్చు, ఇట్లా సుబ్రహ్మణ్య స్వామిని ఇట్లా రకరకాలుగా అమ్మవార్లని ఇట్లా మనకిష్టమైన దేవతల్ని దేవుళ్ళని మనం కొలుచుకుంటూ ఉంటాం. మనకేదైనా ఇబ్బందులున్నా, కష్టమున్నా. అయితే ఇవాళ గ్రహణం ఉంది. సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం సందర్భంగా మరోవైపు అంటే అమావాస్య. ఈ 2 ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే ఆలయాలకు వెళ్ళే కొంతమంది భక్తులైతే ఈ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వాళ్ళకు అంటే దండలు వేయించడము. అంటే అమావాస్య కదా! లేదంటే ఇట్లా అంటే ఇవాళ అమావాస్య వచ్చింది, గ్రహణం వచ్చింది. ఈ గడియల్లో అంటే అంటే మంత్రాలు చేసేటటువంటి మాంత్రికుల వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర దండలు వేయించడం, లేదంటే తాయెత్తులు కట్టించడం, ఇవన్నీ కానీ చేస్తే మంచి జరుగుతుందనే ఆలోచనతో పెద్ద ఎత్తున వెళ్ళి అంటే దిష్టి తీయించడం, గుమ్మడికాయ దిష్టి తీయించడం, లేదా నిమ్మకాయ దిష్టి తీయించడం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నప్పటికి కూడా ఈ ఆచారం మాత్రం అంటే సామాన్యుల నుంచి ధనికుల వరకు కూడా కొనసాగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు. కాలం మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది. ఇట్లా అన్ని రకాలుగా మనం డెవలప్మెంట్ జరుగుతున్నాం. ఇవాళ చంద్రమండలం కావచ్చు, ఇట్లా అన్నీ మనం ఎక్కడికంటే అక్కడికి మనం అంతరిక్షంలోకి మనం వెళ్తున్నాం. ఇంత టెక్నాలజీ జరుగుతున్నప్పటికి కూడా మనం ముందుకెళ్తున్నప్పటికి కూడా ఆ భయం, ఆ మూఢనమ్మకం అనేటువంటి భయం మాత్రం ఇంకా ప్రజల్లో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. భగవంతునికి పూజ చేయొచ్చు అంటే అంటే ఇంకా కొంతమంది కామెంట్స్ పెడతారు, మరి భగవంతుడు మీకు కనపడినారా, మరి భగవంతునికి మీరు పూజ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు అని అంటే దానికి మనం అట్లా అంటే విరుద్ధంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పము. ఎందుకంటే మనకు ఒక నమ్మకం, ఒక అంటే ఈ పంచభూతాల్లో ఈ సృష్టిలో వాళ్ళు ఆది దేవతలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది అంతేగాని ఈ మూఢనమ్మకాలని, లేదంటే వాళ్ళు బతకడం కోసం వాళ్ళు తాయెత్తులు కట్టడం, లేదంటే వాళ్ళు నిమ్మకాయలు దిష్టి తీయడం, లేదంటే వాళ్ళు దేవుళ్ళుగా అంటే రకరకాలుగా అంటే చెప్పలేము. కొన్ని చోట్ల నేనైతే చూస్తాను, చాలా అసహ్యంగా, చాలా ఇబ్బందికరంగా ఉంటారు కొన్ని చోట్ల స్వామి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెల్లో దారాలు వేసుకొని, చేతికి దారాలు కట్టుకొని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు మన బిడ్డలకి తాయెత్తు కట్టినా, లేదంటే ఏదో మంత్రాలు చదివినా, లేదంటే ఇట్లా ఇంకో ఏదో చేసి వాళ్ళు అది ఆ రకంగా చేసిన దానివల్ల మనకు మన బిడ్డలు బాగుంటారనేది ఒక మూఢనమ్మకం. బట్ చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అంటే దాన్ని మనం చెప్పలేము. కొన్ని అంటే రకరకాలుగా మళ్ళీ కామెంట్స్ పెడతారు. అంటే మీకు దేవుడి నమ్మకం అయితే మాకు ఈ మూఢనమ్మకాల నమ్మకం, మరి మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఇట్లా రకరకాలు చెప్తారు. అట్లా మనము అట్లా విడ్డూరంగా మాట్లాడడం మనం ఏం చెప్పలేం. కానీ సో అలాంటివి మాత్రం చేసుకోపోకండి. మీకు కష్టం ఉన్నింది, దైవారాధన చేసుకోండి. మీకు కష్టం ఉన్నింది, ఇలాంటి బిడ్డలకు మంచి జరగాలనుకుంటే నేరుగా ఒక మంచి ఆలయానికి వెళ్ళి మీకు ఇష్టమైన దేవుణ్ణి అక్కడ మీరు పూజలు చేసుకోవచ్చు, అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ అర్చన చేసుకోండి. అక్కడ మీకు ఏం కావాలన్నా భగవంతుని సన్నిధిలో మీ కష్టాన్ని చెప్పుకోండి. అంతేగాని ఈ రకంగా అంటే నేరుగా కొన్ని చోట్ల రోడ్ల పక్కన, లేదంటే చెట్ల కాడ, లేదంటే ఎక్కడ పడితే అక్కడ గురారాలు వేసుకొని కొంతమంది దొంగ స్వామీజీల పేరుతో వాళ్ళు ఇట్లా రకరకాలుగా పూజలు చేయటం, లేదంటే ఈ గ్రహణం వచ్చింది, అమావాస్య వచ్చింది, ఈ సందర్భంగా అంటే తాయెత్తు కట్టుకోకపోతే మంచిది కాదు, ఆ పక్కింటి వాళ్ళందరూ కూడా కట్టుకొని వచ్చినారు, మన వీధిలో అందరూ కట్టుకొని వచ్చినారు, మన బిడ్డలు కూడా వేసుకొని వద్దాం, ఇలాంటిది ఇంకా కూడా వదిలిపెట్టేయండి. ఈ రకంగా అంటే వాళ్ళు ఎవరో చేశారని చెప్పి మనం కూడా చేయడం అనేది అది ఒక మూర్ఖత్వంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే నేను ఇవాళ తిరుపతి కొన్ని చోట్ల చూశాను, గాంధీ రోడ్డు కానీ ఇట్లా కొన్ని చోట్ల చూస్తే వాళ్ళు బతకడానికి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి షాప్స్ వద్ద పెద్ద ఎత్తున కిలోమీటర్ల వరకు కూడా అంటే అంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎండకు అల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళు అల్లాడిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఆ తాయెత్తులు కట్టుకోవడం కోసం, లేదంటే దారాలు కట్టుకోవడం కోసం, లేదంటే నిమ్మకాయలు, లేదంటే గుమ్మడికాయలు దిష్టి తీయడం కోసం అక్కడ చాలా ఇబ్బందికరంగా పిల్లలు ఉన్నారు. అక్కడే కాదు, నేను కొన్ని చోట్ల అంటే గాంధీ రోడ్డు కావచ్చు, లేదంటే ఇట్లా తిరుపతి శివారు ప్రాంతాలు కొన్ని చోట్ల అక్కడ చూస్తే ఆ రకంగా ఉండడం జరిగింది. సో
వాళ్ళు బతకడం కోసం వాళ్ళు అక్కడ వాళ్ళ విద్య నేర్చుకొని వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. బట్ దాన్ని మీరు నమ్మకంతో పెట్టుకొని మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిల్లలు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా మీకు భగవంతుని పైన నమ్మకం ఉంటే నేరుగా మీరు ఆలయానికి వెళ్ళండి. మీకు కష్టం ఉంటే ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు పూజలు చేసుకోండి. అక్కడే మీరు మీ దైవారాధన చేసుకుంటే మంచి జరుగుతుంది. కానీ ఇదన్నీ కూడా కరెక్ట్ కాదనేది ప్రధానంగా చాలామంది చెప్తూ ఉంటారు. సో మీ నమ్మకాలు మీవి. బట్ అంటే ఒక మంచి అంటే నాకు అక్కడ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆ బిడ్డలు ఏడుస్తున్నారు, అల్లాడిపోతున్నారు. అయినా కూడా ఎండలో వాళ్ళ తల్లిదండ్రులు ఎండలో పెట్టుకొని లైన్లో నిలబెట్టుకునే ఉన్నారు. కనీసం అక్కడ వాళ్ళు మంత్రాలు వేసేవాళ్ళు లేదంటే అంతరాలు కట్టేవాళ్ళు వాళ్ళు కనీసం ఏ ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. ఎవరికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, అక్కడ కనీసం పట్టించుకోలేదు. అది బాధ అనిపించింది. అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను. వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళండి అని నేను చెప్పను. అది మీ మీ అంటే మీ నమ్మకం. సో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పాను. నా సొంత అభిప్రాయం ఏరా అంటే మీరు ఏ భగవంతుని మీరు ఇష్టపడతారో మీరు ఆ భగవంతుని ఆలయానికి వెళ్ళండి. నిజంగా ఇలాంటి కష్టం ఉంటే అక్కడ దైవారాధన చేసుకోండి. అక్కడ మీరు పిల్లలతో పిల్లలతో మీరు హ్యాపీగా దంపతులతో మీరు పూజలు చేసుకోండి. అట్లా చేయొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం, నా అభిప్రాయం మాత్రం నేను చెప్తున్నాను. మీ ఇష్టం.